మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకుందామండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా అంటే ఏంటంటే చాలా చీకటిగా ఉన్నట్టే లెక్క. అక్కడ మరియను వేరొక మరియను సమాధిని చూడవచ్చిరి. ఎందుకు చూస్తానికి వచ్చారంటే, వీళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయడానికి సమాధి దగ్గరకు వచ్చారు. ఎందుకంటే యేసు ప్రభుల వారు ఏం చెప్పారు అనేటువంటిది మర్చిపోయారు శిష్యులు అవనివ్వండి. 8 మంది భార్యలు అక్కడ బైబిల్ గ్రంథంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. దాదాపు 2-3 మరియలు ఆ యొక్క సమాధి యొద్దకు రావడం ఇవన్నీ కూడా మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళందరూ కూడా శిష్యులేంటి, అక్కడ ఉన్నటువంటి స్త్రీలేంటి, ఈవెన్ తల్లి ఏంటి, అందరూ కూడా యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటను మర్చిపోయి ఆ సమాధి వద్దకు వచ్చారు. ఆ సుగంధ ద్రవ్యాలు వాడుక చొప్పున పూయడానికి యేసు ప్రభుల వారు శవమై ఉంటారు అని చెప్పేసి ఆ సమాధి వద్దకు వచ్చి ఉన్నారు. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరలోకము నుండి దూత వచ్చినది అని అంటే అర్థం ఏంటంటే, దూత తన సొంత మాటలు కానీ లేదంటే తన సొంత ఆలోచనలు కానీ చెప్పడానికి కాదు. దూత పరలోకము నుండి ఎప్పుడు దిగి వస్తుందంటే, ఆ పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఆ దూతల ద్వారా భూలోకములో చాలా పనులు చేస్తారండి. ఆ దూతలు తండ్రి చెప్పినటువంటి విధముగా, తండ్రి ఏ విధముగా ఆజ్ఞాపిస్తే. యేసు ప్రభుల వారి జీవితంలో మనం ఒక్కసారి చూస్తే దూతల ప్రమేయం చాలా ఉన్నదండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇది రాయబడి ఉంటుంది. దేవదూతలు వచ్చి యేసు ప్రభుల వారిని బలపరిచారు. రెండవది ఎక్కడ జరిగింది? గెత్సెమనే తోటలో కూడా, అయ్యా నీ యొక్క చిత్తం అయితే ఈ గిన్నెను నా నుండి తొలగించమన్నప్పుడు దూత కనపడి యేసు ప్రభుల వారిని బలపరిచారు. ఇక్కడ మూడవదిగా ఆయన తిరిగి లేచినప్పుడు ఆ యొక్క సమాధి వద్దకు దేవుని దూత వచ్చి ఆ రాయిని పొరలించి ఆ రాయి మీద కూర్చుందంటండి. హల్లెలూయా. ఈ రాయి అంటే 1.5 టన్ను బరువు ఉన్నటువంటి రాయి. 1.5 టన్ అంటే ఎవరిని చెప్పండి? 1500 కిలోల రాయిని దూత పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. హల్లెలూయా. యేసు ప్రభుల వారు పర్సిక్యూషన్ అవనివ్వండి, అంటే యేసు ప్రభుల వారు శిలువ మరణం పొందుతూ ఉన్నప్పుడు కూడా ప్రకృతి చలించడం మనం చూస్తుంటాం. అక్కడ ఒక మాట ఉంటుందండి, సూర్యుడు అదృశ్యుడాయను. సూర్యుడు అదృశ్యం ఎందుకయ్యాడు? సృష్టికర్త అయినటువంటి దేవుడి యొక్క బాధను చూడలేక సూర్యుడు అదృశ్యమయ్యాడు. ఇక్కడ కూడా ఏం జరిగిందండి? భూకంపం కలిగింది. ఇక్కడ భూమి రియాక్ట్ అవుతున్నది. యేసు ప్రభుల వారు మరణం పొందుతున్నప్పుడు సూర్యుడు రియాక్ట్ అయ్యాడు. ఇక్కడ ఎప్పుడైతే యేసు ప్రభుల వారు రిజరెక్ట్ అయ్యారో, అంటే తిరిగి పునరుద్ధానముతో ఆయన లేపబడ్డాడో, అప్పుడంటే ఏమని జరిగిందండి? గొప్ప భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. హల్లెలూయా. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. ఎందుకు మెరుపు వలె ఉంది? ఆ యొక్క దేవుని దూత వెలిగే ఆ యొక్క సమాధి, ఖాళీ సమాధిని చూపిస్తూ ఉన్నది. ప్రభునామన మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి, ఇక్కడ అతని వస్త్రము హిమముగా తెల్లగా ఉండెను, అతనికి భయపడట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. కావలి పెట్టారు. ఎందుకు కావలి పెట్టారు? ఎందుకు పెట్టారంటే శిష్యులు తీసుకుని వెళ్ళిపోతే, లేదంటే ఏదన్నా ఒకవేళ జరిగి ఉండొచ్చు, లేదంటే ఆయన చెప్పినటువంటి మాటలు మరి శిష్యులు కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కానీ నమ్మలేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులకు కొద్దిగా అనుమానం ఉంది. ఎందుకన్నా మంచిది ఈయన చెప్పినట్టు ఒకవేళ లేస్తాడేమో అని. ఎందుకంటే వాళ్ళ అబద్ధమైనటువంటి బోధ, లేదంటే వాళ్ళ అబద్ధమైనటువంటి ఆ ప్రిన్సిపల్స్, లేదంటే వాళ్ళు యేసు ప్రభుల వారి మీద చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా నిజమని నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేశారండి. విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికీ కూడా మీరు నమ్మరు, యేసు ప్రభుల వారు శిలువ మరణం పొందలేదనేటువంటి వారు ఒకటి, రెండవది ఆయన చనిపోలేదనేటువంటిది రెండవది, మూడవది ఆయన తిరిగి లేవలేదనేటువంటిది. 3 ప్రిన్సిపల్స్ ఈ సమాజంలో ఉన్నాయండి. దాదాపు మీరు నమ్మరు, మీరు చూడండి, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసి 100 కోట్ల మంది పైనే ఈ యొక్క సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు. అందుకోసమని భయపడిపోయి ఆ యొక్క సమాధికి కాపలా ఉంచారండి. ఆ తర్వాత చదవమ్మా. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి. ఎందుకంటే దూత యొక్క ఆ శరీరము గాని లేదంటే అపిరెన్స్ గాని ఎలా ఉన్నది? మెరుపు వలె ఉన్నది. మరలా భూకంపం కలిగింది. భయం ఉంటుందా లేదా? మరి అలా జరిగినప్పుడు భయపడిపోతూ ఉండంటే చూడండి, అద్భుత రీతిగా ఇవన్నీ వివరించి చెప్పుంటారు. తండ్రి అయిన దేవుడు తన దూతని పంపిస్తూ ఇవన్నీ జరుగుతాయి, నా బిడ్డలకు నువ్వు ఈ ముందుగా ఈ రీతిగా వాళ్ళకి చెప్పాలి. అదేమనగా భయపడవద్దు. అందుకనే ఇక్కడ భయపడుకుడి, ఆ స్త్రీలను చూచి మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు గాని నాకు తెలియను. మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఎందుకంటే ముందు జరిగేదంతా కూడా తండ్రికి తెలుసు. మనం చచ్చిపోయేంత వరకు కూడా మన జీవితంలో ఏ రోజు ఏం జరుగుతాయి అన్నీ ఆయనకు తెలుసు. అందుకనే ఇక్కడ కూడా మీరు వెతుకుతారన్న నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలమును చూచి రండి. ప్రభు యొక్క పడుకున్నటువంటి స్థలము. అందుకనే మెరుపు వలె దేవుని దూతను దేవుడు పంపించాడు. హల్లెలూయా. మామూలుగా పంపించిండంటే ఆ చీకటిలో తెల్లవారుజామున చీకటి పడుతూ ఉన్నప్పుడు అక్కడ కనపడకపోవును. స్పష్టంగా కనపడడానికి దేవుని యొక్క దూతనే మెరుపులాగా దేవుడు పంపించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, ఆ మెరుపులో ఆ యొక్క దూత వేసుకున్నటువంటి వస్త్రం బ్రైట్ వైట్, ఇంకా రిఫ్లెక్ట్ అవుతూ ఉండుంటది. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము భయముతోను. భయం ఎందుకు వచ్చిందండి? యేసు ప్రభులు వారు చెప్పినటువంటి మాట ఆయన శిష్యులు కానీ ఆయన తల్లి కానీ వేరే మరియలు ఉన్నారు వారు కానీ ఎవ్వరు కూడా నమ్మలేదండి తిరిగి లేస్తానన్నటువంటి మాట. ఇప్పుడు ఈ సమాధి దగ్గరికి కూడా ఈ స్త్రీలు వచ్చినది ఎందుకు వచ్చారంటే సుగంధ ద్రవ్యాలను రాయడానికి వస్తారు. వాడుక చొప్పున సుగంధ ద్రవ్యాలు రాయడానికి వచ్చారు, అంతేగాని యేసు ప్రభులు వారు లేచారని రాలేదు వీళ్ళు. కనుకనే భయం వేసింది. ముందు లేవడం ఏంటి? అలాంటి మాటలు మనం వింటే చాలా భయం వస్తుంది కదా. లేవడం ఏంటి? భయముతోను వెంటనే మిక్స్డ్ ఫీలింగ్, రెండు కూడా మహా ఆనందముతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరిగెత్తుచుండగా. శిష్యులు మామూలుగా రిలాక్స్ అయ్యి ఇంట్లో ఉన్నారు. అందుకనే వాళ్ళకు చెప్పడానికి వీరు పరిగెత్తుకొని వెళ్ళుచుండగా యేసు వారిని ఎదుర్కొన్నారు. హల్లెలూయా. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెబుదాం. మీకు శుభము. ఎంత చక్కని మాట అండి. ఆ మాటలోనే ఉన్నది బోళ్ళంత ఆశీర్వాదం. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చూసారండి. ఆ తర్వాత వారు వెళ్ళుచుండగా కావలి వారిలో
కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో జరిగిన సంగతులన్నీ కూడా ఏమని జరిగింది, మళ్ళా సంగతులన్నీ కూడా చెప్పాలి. ఇక్కడ ఏం సంగతి జరిగింది, అక్కడ ఒక దూత వచ్చిందండి. ఆ దూత యొక్క స్వరూపము మెరుపు వలె ఉన్నది. 1500 కిలోల రాయి ఆ దూత దొర్లించిందండి. వెంటనే భూకంపం వచ్చింది. అక్కడ మరియలందరూ వచ్చేసి మరి ఈ రీతిగా అక్కడ నిలబడినప్పుడు దూత కూడా ఈ మాట చెప్పిందండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పి దూత వారికి చెప్పింది. ఆ తర్వాత ఆ మరియలకు మరి యేసు ప్రభులు వారు మీరు వెళ్ళి నేను లేచానని చెప్పండి అని చెప్పి డిస్కషన్ అయింది. యేసు ప్రభులు వారు భయపడకండి అని కూడా వాళ్ళకి ధైర్యం చెప్పారు. అని ఈ విషయాలన్నీ కూడా వెళ్ళి ఎవరికి చెప్పారండి, ప్రధాన యాజకులకు చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేశారు. అందరు కూర్చున్నారు. ఏంటి నిజంగానే జరిగిపోయింది. మరి ఎట్లా మనం చెప్పిన మాటలన్నీ కూడా ఏమవుతాయి, అబద్ధం అవుతాయి. అవునా? అంతకుముందంతా యేసు ప్రభులు వారు బోధలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన చేసే స్వస్థతలు, ఆదివారం స్వస్థపరచొచ్చా, ఆదివారం మరి అది చేయొచ్చా అని చెప్పేసి చాలా యేసు ప్రభులు వారిని చాలా తోలనాడినటువంటి ఆ ప్రజలు వాళ్ళు ఎన్నో మాటలు యేసు ప్రభులు వారి యొక్క బోధలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు ఈయన లేచుట వలన అవన్నీ కూడా అబద్ధం అని ప్రూవ్ అయింది. ఏం చేద్దాం, ఆయన లేచాడంట, దూత వచ్చింది చెప్పింది, ఆయన లేచాడంటానంటే ఏం చేయాలి, ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన చెప్పినట్లుగానే శిలువ మరణం పొంది తిరిగి లేచాడు, పునరుద్ధాన శక్తిని బలమును మనకు కూడా అనుగ్రహించాడు, మనల్ని కూడా అదే విధముగా లేపుతాడు మనం చనిపోయిన తర్వాత అనేటువంటిది నమ్మకం రావాలా వద్దా? కానీ ఇక్కడ ఏంటి, వాళ్ళు చెప్పిన వాదన, వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు పెట్టినటువంటి అన్ని కూడా నెరవేర్చబడడానికి ఏం చేశారండి ఇక్కడ చూడండి, ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూసారండి, ఈ మాట యూదులలో, నేను చెప్పాను కదా, కొన్ని 100 కోట్ల మంది ఉన్నారు ఈ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు ఈ రోజు కూడా. ఈ యొక్క సైనికులు ఏం చేశారు, అన్నీ చూశారండి కళ్ళారా. ఫస్ట్ అసలు చెప్పాలంటే సైనికులకే కదా కనపడినది దేవుని దూత. చూశారు, ఆ వెలుగు చూశారు, అంత లావు రాయి ఈజీగా అలా తీసేయబడడం చూశారు, దాని మీద కూర్చోండం చూశారు, ఆయన యొక్క ఆకారము మెరుపు వలె ఉన్నదనేటువంటి అద్భుతమైనటువంటి ఆ మహిమను చూశారు, భూకంపాన్ని చూశారు, అన్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ ఏం జరిగిందంటే డబ్బుల గురించి, ధనము గురించి. అందుకనే ప్రభు ఏమంటారంటే ధనము శాశ్వతము కాదని. మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక ఆవిడ మరి మారు మనస్సు పొందేంత వరకు వచ్చింది. తర్వాత బ్యాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడింది ఆమె. అయితే ఆమె నడిపిస్తూ ఉన్నాం. మేము నడిపిస్తూ ఉంటే ఉన్నట్టుండి మందిరానికి రావడం మానేసింది ఆమె. మందిరానికి రావడం మానేస్తే మేము వెళ్ళాం, కొంతమంది సంఘస్థులు మేము వెళ్ళి ఎందుకు మానేసావనంటే ఆవిడ మమ్మల్ని చూసి వణికిపోతుందండి. ఒక ఆంటీ ఉన్నారు, ఆంటీ అన్నారమ్మ నీ బైబిల్ తీసుకురా, వాక్యం చదువుకున్నాం, ప్రార్థన చేసుకుందాం అంటే బైబిల్ని ఎతుకుతా ఉందండి. ఎతుకుతా ఉంది ఊరికినే. ఇదేంటమ్మా బైబిల్ ఎంతసేపు ఎతుకుతున్నావేంటి, 15 నిమిషాల నుంచి మొదలేసావు, ఇటు వెళ్తున్నావు, పెద్ద ఇల్లు కూడా ఏం కాదు, చిన్న ఇల్లే, నేను బైబిల్ ఎంతసేపు ఎతుకుతున్నావు అని అంటే ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, నువ్వు తీసుకుని రా మేము కూర్చుంటాం మేమని అంటే అప్పుడు ఆమె లిటరల్గా ఏం చేసిందంటే వచ్చి మా కాళ్ళ మీద పడి ఏడిసిందండి. ఏమందో తెలుసా, నా భర్త ఉద్యోగం మాకు కావాలమ్మా, నా భర్త ఉద్యోగం నాకు కావాలి, ఈ రీతిగా నేను దేవుణ్ణి సేవిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను అంటే నా యొక్క భర్త యొక్క ఉద్యోగానికి థ్రెట్ ఉన్నది, కనుకనే నేను మానేశాను, దయతో నన్ను క్షమించండి, మీరు వెళ్ళిపోండి ఇంట్లోంచి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సైనికులు అన్నీ చూశారు, మొట్టమొదటి నుంచి వాళ్ళే చూశారు, ఇన్ని అద్భుతాలు వాళ్ళ ముందునే జరిగినాయి.
అయినప్పటికీ డబ్బులు తీసుకొని ఎంత భయంకరమైన వార్తను వ్యాపింపజేశారు. అది ఇప్పటికీ కూడా ఉన్నది. కొన్ని వందల కోట్ల మంది ఇదే సిద్ధాంతాన్ని చెప్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారు మరణించలా, యేసు ప్రభు వారు సమాధిలో పెట్టబడలా, ఆయన తిరిగి అంతకంటే లేవలా, ఆయన శిష్యులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళే రహస్యంగా ఎక్కడో పాతి పెట్టేశారు. ఇప్పటికి కూడా ఈ రోజుకి ఎప్పుడు జరిగిందండి ఇది? 2000 సంవత్సరాల నుంచి కూడా అబద్ధమైనటువంటి వార్తను చెరపలేకపోతున్నాం చాలామంది మనుషులలో నుంచి. మనము కూడా మన జీవితాల్లో దేవుని బిడ్డలారా, దేవుని అద్భుతాలను మనం చూస్తూ ఉంటాం, దేవుని అద్భుతాలను మనం అనుభవిస్తూ ఉంటాం, దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుని మహిమను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం పరిమితం చేస్తున్నాం యేసు ప్రభుల వారిని. చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోతున్నప్పుడు అని చెప్పేసేసి మీరు అలా చేయండి, ఎందుకంటే వీళ్ళ మాట నెగ్గాలి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 3 సార్లు నేను అంత్య దినమున నేను లేపెదను, అంత్య దినాన లేపెదను 3 సార్లు వ్రాయబడి ఉన్నదండి. ఈ మాటను ప్రభు నాకు జ్ఞాపకం చేశారు వాక్యాన్ని. అప్పుడు నేను స్టడీ చేశాను అనమాట. చూడండి దేవుని బిడ్డలారా, అంత్య దినమున నేను లేపుదును అన్న మాటకు అర్థం ఏంటి? ఆయన లెగిస్తేనే కదా మనల్ని లేపుతాడు, అవునా? ఆయన లేవకుండా, ఆయన పునరుద్ధానుడే అంటే చనిపోయిన తర్వాత తిరిగి ఆయన లేవకుండా మనల్ని ఎలా లేపుతాడు ఆయన? మన విశ్వాసం ఏది? మన నిరీక్షణ ఏది? కనుకనే ఆయన 3వ దినమున లేచాడు. హల్లెలూయా. లేఖనములు నెరవేరునట్లు ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా. సజీవుడుగా లేచాడు. అందుకనే చాలా స్వస్థతలు జరుగుతూ ఉన్నప్పుడు చనిపోయినటువంటి వారి వద్దకు వెళ్ళి యేసు ప్రభు ఏ మాట అన్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు. చనిపోయింది, అక్కడ మనిషి చనిపోయిందండి. చనిపోయిందని వాక్యములో ఉన్నది. ఒక్కసారి చూద్దాం ఉండండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఎంత విశ్వాసమో ఈయనకు. నా కుమార్తె ఇప్పుడే చచ్చిపోయింది, అయినా నువ్వు రా, ఎందుకంటే నువ్వు వస్తే ఆమె బ్రతుకుద్ది. అందుకనే చనిపోయినటువంటి వారిని గురించి ఏమంటున్నాడు ప్రభు? నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని ఉన్నది. చాలా మంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా యేసు ప్రభుల వారు ఏమన్నారు? నిద్రిస్తుంది అన్నారు. ఎందుకంటే దేవుడు చనిపోవడం అనేటువంటి మాటను పలకల. ఎందుకంటే మనం మరణించేటువంటి వారము కాదు, ఆయనను విశ్వసించే వాళ్ళు ఎన్నటెన్నటికీ మరణించరు. వాక్యం చెప్తూ ఉన్నది ఆ మాట. అంతేకాదు లాజరు గురించి ఏమన్నారండి? ఒక్కసారి యోహాను సువార్త 11వ అధ్యాయం. ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా. చూసారండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు. అక్కడ చచ్చిపోయాడండి లాజరు. పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభుల వారు ఏమంటున్నారు? నిద్రిస్తున్నది. దేవుడు చనిపోవడం అనేటువంటి మాటను పలకడు. ఎందుకంటే ఆయనను విశ్వసించిన వాళ్ళు ఎప్పుడు మరణించరు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎంత నిరీక్షణ మనకు ఉండాలండి, ఎంత నిరీక్షణ మనకు ఉండాలి, ఎంత ఆధిపత్యం మనకున్నది, ఎంత ఘనత మనకున్నది మన జీవితాల ఎడల. అందుకనే వాక్యము కూడా ఏమని చలవిస్తున్నదంటే, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు. హల్లెలూయా. ఎందుకు ఆ ధన్యత అంటే, లంకి బిందెలు దొరికితేను, లేదంటే డోక్రా లోన్ వచ్చేసేసి డోక్రా లోన్ మాఫీ అయిపోతే ఈ అద్భుతాలు మనకు కావాల్సినవి. కానీ మన నిరీక్షణ ఏంటి? దేవుడు మనల్ని మళ్ళా లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవాన్ని పొందుకొని ఆయనతో పాటు మనము కూడా జీవిస్తాం. అది క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి వచ్చేటువంటిది. అంతేగాని యేసుని నమ్ముకున్నానండి మాకు అది పోయిందండి, పోకుండా ఉండదు. నీ కిడ్నీ పోయిన తర్వాత కూడా ఆ కిడ్నీ మళ్ళీ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్క మనిషికి అంటండి స్పేర్ పార్ట్స్ పరలోకంలో ఉంటాయి అంటండి. ప్రభునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే చాలా మందికి కిడ్నీలు లేనటువంటి వాళ్ళు కిడ్నీలు. బెంగళూరులో మరి మా పాస్టర్ గారి దగ్గరకు ఒక ఆవిడ వచ్చి నాకు పిల్లలు లేరు ప్రార్థన చేయమని అడిగిందట.
తప్పనిసరిగా ఆయన ప్రార్థన చేసి చాలా బలంగా ఆయన ప్రార్థన చేసి పర్వాలేదులే అమ్మా అని చెప్పి నా వెళ్తా ఒక మాట అందంట, నాకు యూట్రస్ లేదండి అందంట. జరిగింది విషయం. పాస్టర్ గారు స్టన్ అయిపోయారంట. కానీ ఎప్పుడైతే ఆ పాస్టర్ గారు ప్రార్థన చేశారో అప్పటి నుంచి యూట్రస్ ఆమెలో ఫామ్ అవ్వడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ఫామ్ అవ్వడం మొదలుపెట్టిందంటే తయారవడం మొదలుపెట్టింది. అంత అద్భుతకరుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ఒక మాట చెప్తున్నాను, కిడ్నీలు ఇస్తాడు, లివర్ ఇస్తాడు, గుండెకాయ ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, చేస్తాడు. ఎందుకు చేయడు ఆయన? అన్నీ. నేను ధననిధులు మీకు ఇస్తానంటున్నాడు, మీరు ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు, ఆరోగ్యం ఇస్తానంటున్నాడు, స్వస్థపరుస్తాను, అన్నీ అంటున్నాడు. కానీ అసలైనది వదిలిపెట్టేస్తున్నాం మనం. ఇదేంటి, నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను లేపుతాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే పునరుద్ధానుడైనటువంటి దేవుడు మనకు ఒక ఉదాహరణ మన ముందు పెట్టే వెళ్ళాడు. ఆయన చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు పునరుద్ధాన శక్తితో, బలముతో. నేను చనిపోయిన తర్వాత కూడా నేను లేస్తాను. అది మన విశ్వాసం, అది మనకు ఘనత, అదే మన యొక్క ధన్యత దేవుని బిడ్డలారా. కనుకనే రోమిలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 5వ వచనం చదువు ఒకసారి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. విశ్వాసము నీతిగా ఎంచబడుతుంది. 25 కూడా చదవమ్మా. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకు లేపబడెను. హల్లెలూయా. మనలందరినీ కూడా నీతిమంతులుగా తీర్చబడతాడు. ఎప్పుడు? ఆయన నీతి మనకిస్తాడు. ఎందుకంటే ఆయన మన పాపాన్ని ఆయన తీసుకున్నాడు, మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. మనం పొందవలసినటువంటి ఆ దెబ్బలు, మనం పొందవలసినటువంటి ఆ పనిష్మెంట్ని ఆయన తీసుకుని, ఆయన వహించి, దానిని భరించి ఆయన నీతిని మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతిని ఇస్తున్నాడట. అలాగే కొరింథీయులు రాసినటువంటి పత్రికలో కూడా ఉన్న వాక్యాన్ని ఒక్కసారి చూద్దామండి. కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి, ఫలముగా అంటే మొట్టమొదటి వ్యక్తిగా దేవుడు లేపబడ్డాడు. హల్లెలూయా. అయితే మీరు ఒక ప్రశ్న వేయొచ్చు, మరి లాజర్ను లేపాడు కదండి దేవుడు, చనిపోయినటువంటి ఆ చిన్నదాన్ని లేపాడు కదా, ఏలియా కూడా పాపను కూడా లేపాడు కదా అని మీరు అడగొచ్చు. కానీ వాళ్ళు బ్రతికినప్పటికీ కూడా మరలా వాళ్ళు మరణించారు. కనుక యేసు ప్రభుల వారు మాత్రమే పునరుద్ధానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. ప్రథమ ఫలముగా ఆయన మన గురించి మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను. మనుష్యుడండి ఇది ఆదాము గురించి రాయబడింది. మనుష్యుడి ద్వారా పాపము వచ్చింది గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభుల వారు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అంటానికి ఇదే ఆన్సర్. పరలోకము నుండి అలా తీసేయచ్చుగా మన పాపాలను, ఒక చేయి జాపేసి ఒక్కొక్కళ్ళని టచ్ చేస్తే వెళ్ళిపోవచ్చుగా. కాదు, అది కాదు. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, న్యాయం ప్రకారమే సమస్తము చేసేటువంటి దేవుడు ఆయన. ఆదామునందు ఎలాగు మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఆయన వారు, ఇది మనకు ఇంపార్టెంట్ అండి, బాగా అండర్లైన్ చేసుకోండి. ఆయన వారు, మన వాళ్ళందరూ కూడా తిరిగి లేస్తారు. హల్లెలూయా. అందుకని యెషయా గ్రంథములో కూడా ఒక మాట ఉన్నదని, శవమైనటువంటి నీ వారు లేస్తారు. హల్లెలూయా. ఎందుకు లేస్తారంటే మన ప్రభువు లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువు లేచి ఉన్నాడు. అదే విధముగా మనం మరణించిన తర్వాత కూడా లాజర్ను ఏ విధముగా దేవుడు లేపాడో అదే విధముగా మనల్ని కూడా మన సమాధిలో నుండి లేపుతాడు దేవుడు. అంతేకాదు, ఉట్టిగా లేపడమే కాదండి, మనలను కూడా ఆయనతో పాటు కూర్చుండబెట్టడానికి, ఆ దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవమును మనం అనుభవించడానికి, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవడానికి మనం తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా,
మేఘారూఢుడై రానయ్యున్నటువంటి ఆ దేవాది దేవునితో పాటు మనమందరము కూడా వెళ్ళాలేనంటే ఈ నిరీక్షణను మనం కలిగి ఉండాలి. దేవుడు చెప్పినటువంటి మాటలను మనం తూచా తప్పకుండా చెయ్యాలి. అందుకనే బ్యాప్టిజం తీసుకోండి 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 అని పారుతూ ఉంటాం. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళీ తప్పిపోకుండా ఉండకూడదు, అస్సలు తప్పిపోకుండా ఉండకుండా ఉండాలి. జాగ్రత్తగా కాపాడుకోవాలి మన రక్షణను. ఎందుకంటే పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభులు వారు మరణించిన మనందరినీ కూడా తిరిగి లేపబోతూ ఉన్నాడు. అత్యున్నతమైన ఆశీర్వాదం, టాప్ లెవెల్, దేవుడిచ్చే ఆశీర్వాదంలో మొట్టమొదటి స్థానంలో ఉండేది ఇదే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైనా స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన వాక్యం అండి. ఈ విధముగా చేసేవాళ్ళు యేసు ప్రభు తప్పించి ఇంకెవరైనా ఉన్నారా? ఆ జీవము కలిగిన దేవుడు పేతురు రాసిన పత్రిక ద్వారా తెలియబడినటువంటి మాటది. నిరీక్షణతో కూడిన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది అయిన స్వాస్యము మనకు కలుగునట్లు. ఏంటండి ఈ స్వాస్థ్యము? ఆయనతో సింహాసనంతో పాటు కూర్చుంటామంట. ఇక్కడ చూద్దామండి మళ్ళా వాక్యం. అక్షయమైనది అంటే క్షయమైనటువంటి కానిది. అక్షయమైనటువంటి వాటి గురించి మనం ఏం చేయాలంటే క్షయమైన వాటిని మనం విడిచిపెట్టాలి. దాని మీద ఉన్నటువంటి ధ్యానం పోవాలి, దాని మీద ఉన్నటువంటి ఆశను పోవాలి, తీసుకుంటూ ఉండాలి. అంతేగాని ప్రాణం పెట్టే అంత ఇదిగా మనం చేయవలసిన పని లేదు. క్షయమైన వాటి గురించి పరుగులాట మానేద్దాం. ఆ పరుగులో అక్షయమైనది మనం కోల్పోతామేమో, మన రక్షణను మనం కాపాడుకోలేమేమో, మన యొక్క దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణను మనం కోల్పోతామేమో. అక్షయమైనది నిర్మలమైనది అంటే ఏంటంటే శాంతంగా బతకడం. హల్లెలూయా! అందుకనే దేవుడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని చెప్పి ఆయన ఒక మార్గాన్ని మనకి ఇచ్చేసి మీరు అందరూ కూడా సిద్ధపడండి, నేను ఇచ్చే నిత్య జీవం పొందుకోండి, నేను ఎలా లేచానో అలాగే మిమ్మల్ని కూడా లేపుతాను. హల్లెలూయా! నిర్మలమైనది వాడబారనేటువంటిది. వాడబారనంటే ఏంటంటే డిస్ట్రాయ్ అవ్వనిది, నాశనం అవ్వనది, పాడవపోయినది. ఇవన్నీ కూడా పరలోకములో ఉన్నటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి స్థానము, ఆ యొక్క ప్రదేశము, ఆ యొక్క సమయము, అది ఎన్నటన్నటికీ ఉండేటువంటిది. నేను మాటికి చెప్తున్నాను దేవుని బిడ్డలారా, స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరలోక స్థానం మనందరికీ, ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే దేవుని బిడ్డలుగా బ్రతుకుతారో, ఎవరైతే రక్షణను కాపాడుకుంటారో వారి కొరకు స్థలము ఏర్పాటు చేయబడినది. ఆ స్థలాన్ని మనము ఆక్యుపై చేసుకోవాలి, ఆ స్థలాన్ని మనం తీసుకోవాలి. అది నీవు అనుభవించడానికి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన యొక్క బిడ్డలుగా బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా తీసుకునడానికే దేవుడు మన ముందు పునరుద్ధానుడే ఒక ఎగ్జాంపుల్ చూపించాడు. నేను ఎలా లేచానో మిమ్ములను కూడా చనిపోయిన తర్వాత లేచి నాతో పాటు నిర్మలమైనటువంటి ప్రదేశములో, వాడబారనటువంటి ప్రదేశములో మీకు ఒక స్వాస్థ్యముగా, మీకు ఒక ఆస్తిగా నేను ఇవ్వబోతూ ఉన్నాను పరలోకములో. హల్లెలూయా! అది అక్షయమైనటువంటిది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు తిరిగి లేచి మనందరికి ఒక నిరీక్షణ ఇచ్చాడు. 3వ దినమున తిరిగి లేచి ఆయన పునరుద్ధాన శక్తిని మన ముందు కనపరిచి, ఆయన శక్తిని, ఆయన బలమును మనము అర్థం చేసుకోవడానికి మన ముందు పెట్టినటువంటి పునరుద్ధానుడైనటువంటి దేవాది దేవుని యొక్క ఏకైక కుమారుడి యొక్క 3వ దిన పునరుద్ధానము బట్టి మనం అందరము కూడా ఈ రోజున సెలబ్రేట్ చేసుకున్నటువంటి పండగ ఇదేనండి.
దేవుడు జీవితంలో మరి మనం చూస్తే మొట్టమొదటి అద్భుతం ఏంటంటే కన్యకు ఆయన పుట్టడం, హల్లెలూయా. రెండవది మరణించిన యేసు ప్రభు తిరిగి లేవడం, హల్లెలూయా. టాప్ లెవెల్లో ఈ రెండు ఉన్నాయండి ఆయన నామములో. మిగతా అన్నీ చాలా ఉన్నాయి, చనిపోయిన వారు లేపారు, అన్నీ ఉన్నాయి. ఎంత అద్భుతమైన దేవుణ్ణి మనం అందరం కలిగి ఉన్నాం. మరి ఆయన నామములో ఉన్న సకల ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహించి ఆయన పునరుద్ధాన శక్తితో బలముతో మిమ్మల్ని కాపాడి దీవించును గాక. ఆమెన్, ఆమెన్.